ఆర్ వాయిస్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈ చర్చా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సమావేశంలో ఉన్నటువంటి మీ అందరి ద్వారా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి సంఘీభావం తెలుపుతూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వందే మాతర గీతంతో మనము కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఒక పక్కన బ్రిటిష్ వాడు వందే మాతరం నినదిస్తున్నటువంటి గొంతులకు ఉరేస్తుంటే, ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా వందే మాతరాన్ని నిషేధిస్తూ కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు అఖండ భారత్ను ముక్కలు చేసింది. 1947 ఆగస్టు 15న ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నామని చెప్తున్నాము. అదే సందర్భం లోపట 20 లక్షల మంది హిందువుల యొక్క రక్తం ఏరులై పారిన తర్వాత అధికారికంగా నమోదైనటువంటి 75,000 పైచిలకు మహిళలపైన అత్యాచారాలు జరిగిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం ఇది. 712 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2024వ సంవత్సరం వరకు ఈ దేశం మీద ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం బుసలు కొడుతూనే ఉంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు హిందువుల ప్రాణాలను గాలికి వదిలేసి ఒక పక్కన అంబేద్కర్ లాంటి మహనీయుడు పాపులేషన్ ఎక్స్చేంజ్ కోసం పట్టుబడుతున్నప్పటికి కూడా హిందువుల ప్రాణాలను గాలికి వదిలేసి ఆనాడున్నటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేసినటువంటి దేశ విభజన, అఖండ భారత్ విభజన ఈ రోజున బంగ్లాదేశ్లో అక్కడ ఉండిపోయినటువంటి అమాయకులైనటువంటి నిరుపేదలైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను ఇస్లామిక్ మతోన్మాదం బలి తీసుకుంటుంది. పేరు ఏదైనా కావచ్చు. 1905 లోపట బెంగాల్ విభజన ఉద్యమం పేరు మీదన జరిగినటువంటి రక్తపాతం లక్షలాది మంది హిందువుల యొక్క రక్తం ఏరులై పారించారు ఇస్లామిక్ మతోన్మాదం. ఈ దేశ స్వాతంత్రంతో సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న రోజున 1912 ఆ ప్రాంతం లోపట ఈ దేశ స్వాతంత్రోద్యమానికి సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమం పేరు మీదన సాగింది కూడా హిందువులపైన మారణకాండనే, పారింది కూడా హిందువుల రక్తమే. 1971 లోపట ఏ బంగ్లాదేశ్ లిబరేషన్ కోసమైతే భారత ప్రభుత్వం మద్దతిచ్చి బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం కోసం ఒక పక్కన భారత సేనలు పోరాడుతూ 3,000 మంది సైన్యం బలిదానం చేసి 12,000 మంది సైనికులు గాయాల పాలైనటువంటి సందర్భం లోపల ఒక పక్కన బంగ్లాదేశ్ లిబరేషన్ పోరాటం జరుగుతుంటే, ఈనాడున్నటువంటి బంగ్లాదేశ్ లోపల ఉన్నటువంటి మతోన్మాద ఇస్లామిక్ తీవ్రవాదం 30 లక్షల మంది హిందువుల యొక్క రక్తాన్ని ఏరులై పారించింది. ఇది చరిత్ర. ఈరోజు కూడా పేరుకు రిజర్వేషన్ల ఉద్యమం, అక్కడ రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడినవి ముస్లిం పార్టీలే. భారతదేశంలాగా అక్కడ సెక్యులిజం లేదు. అక్కడ ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి పార్టీలు జమైతే ఇస్లామియా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఈ హవామీ లీగ్, 3 కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలే. రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినాయి, రిజర్వేషన్లను వ్యతిరేకించినాయి ఆ పార్టీలే. రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ముస్లింలే. రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి జడ్జీలు హిందూ జడ్జీలు ఎవరు లేరు. అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి జడ్జీలు, దాన్ని రద్దు చేసినటువంటి జడ్జీలు ముస్లింలే. పోలీసులు ముస్లింలే, మిలిటరీ ముస్లింలే. రిజర్వేషన్ల పేరు మీద సాగినటువంటి ముసుగులో సాగినటువంటి ఉద్యమాన్ని భారత వ్యతిరేక ఉద్యమంగా మార్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం లోపల ప్రజాస్వామ్యానికి తావు లేదనేటువంటి మతోన్మాద మూకలు అక్కడటువంటి పార్లమెంటు భవనాన్ని, ప్రధానమంత్రి భవనాన్ని క్యాప్చర్ చేసుకొని ఇస్లామిక్ మతోన్మాద రాజ్యాన్ని మేము స్థాపిస్తామని బుసలు కొట్టినటువంటి వేళ ఇవాళ అక్కడ జరిగింది ఏంది? సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధం లేనటువంటి హిందువులను అత్యంత ఘోరంగా
ఇస్లామిక్ మతోన్మాద శక్తులు రిజర్వేషన్ల ఉద్యమంలోనే బాహటంగా ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్ట చివరి కాఫీర్ రక్తాన్ని కూడా పారించడానికి మా కత్తులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నిర్మోహమాటంగా నిర్లజ్జగా మొత్తం ప్రపంచం ముందు బహిరంగంగా ప్రకటించి చేస్తున్నటువంటి మారణకాండ చూస్తున్నాం మనం. ఏ రకంగా హిందువుల ఇళ్లలోకి వచ్చేసేసి అమ్మాయిలను అపహరించుకుపోతూ ఉన్నారు. హిందువులను ఏ రకంగా నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేస్తూ ఉన్నారు. ప్రపంచం నోరు మూగబోయింది. మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి నోర్లకి వల్ల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి మానవ హక్కులు గుర్తొస్తలేవు. ఇవాళ మానవత్వం గురించి మాట్లాడేటువంటి నోర్లకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల ప్రాణాలు లెక్క కనబడతలేవు. ఈ రోజున అనేక మంది మహిళా హక్కుల గురించి మాట్లాడతారు, ప్రపంచ వేదికల మీద మాట్లాడుతుంటారు. మన సోదరీమణులు, మన మాతృమూర్తులు అత్యంత పాశవికంగా ముస్లిం మతోన్మాద జిహాదీ మూకల యొక్క పైశాచికత్వానికి బలైతుంటే ఒక్క నోటికి కూడా నోరొస్తలేదు ఆ సంఘటనలు ఖండించడానికి. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా దీన్ని, ఈ హిందూ సమాజాన్ని ఇంకా సెక్యులిజం, కుహానా సెక్యులిజం అనేటువంటి మత్తుమందుల్నే ఉంచాలే, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఆ దిశగా ఆలోచన చేయించొద్దు అనేటువంటి కుట్రతోటి టీవీల ముందర కూర్చొని గొప్పనైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతుంది విద్యార్థి ఉద్యమం, రిజర్వేషన్ల ఉద్యమం, నిరుద్యోగ సమస్యతోటి సాగుతున్నటువంటి ఉద్యమం, ఆకలితోటి సాగుతున్నటువంటి ఉద్యమం అని అందమైనటువంటి ఒక రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం, అందమైనటువంటి ఒక అబద్ధాలను టీవీల ముందర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సెక్యులిజం గురించి పాఠాలు చెప్పేటువంటి మేధావులకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాదాన్ని ఖండించడానికి నోరొస్తలేదు. పార్లమెంటు లోపట హిందుత్వాన్ని మతంతో హిందుత్వం తీవ్రవాదంతో హింసతోటి ముడిపెట్టినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నేతకు స్వయంగా ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను దగ్ధం చేసి ఒకనాటి తక్షశిల సంఘటనను గుర్తు చేసేలాగా 21,000 బుక్కులను ధ్వంసం చేసి స్వయంగా ఇందిరాగాంధీ విగ్రహాన్ని మంటల్లో వేసి కాల్చితే కూడా స్పందించడానికి నోరొస్తలేదు. జోగేంద్రనాథ్ మండల్ హామీ మేరకు, మహమ్మద్ అలీ జిన్నా హామీ మేరకు దేశ విభజన సమయం లోపట అక్కడ ఉండిపోయినటువంటి దళిత సమాజానికి సంబంధించినటువంటి హిందువులు ఇవాళ ఊచకోతలకు గురవుతూ ఉంటే ఇక్కడ ఏ ఒక్క సంఘానికి నోరొస్తలేదు. ఎందుకంటే హత్యలకు గురైతుంది హిందువులు, అత్యాచారాలకు గురైతుంది హిందువులు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల లోపట ఖచ్చితంగా సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు చరిత్ర గతం మరిచినటువంటి ఏ దేశానికి, ఏ సమాజానికి భవిష్యత్తు ఉండదు. ఆఫ్ఘనిస్తాన్లో సంఘటనలు ఏం జరిగినాయి? అఖండ భారత్ లోపల ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మనకు దూరమైంది? అఖండ భారత్ నుంచి పాకిస్తాన్ ఎందుకు మనకు దూరమైంది? ఈనాడు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఎందుకు దూరమైంది? అఖండ భారత్లో ఉన్నటువంటి మిగతా దేశాల లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? ఈరోజు ఇక్కడ బుసలు కొడుతున్నటువంటి పరిస్థితులు ఏంది? ఒక పక్కన బంగ్లాదేశ్ లోపల ఆ పరిస్థితులు ఉంటే మీరు చర్చ ప్రారంభంలో చెప్పారు భారతదేశంలో కూడా ఆ పరిస్థితులు రావచ్చు అనేటువంటి ఒక చర్చకు తెరలేపడం, ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కూడా రెచ్చగొట్టేలాగా మనం చూసినాం. సిఏఏ పేరు మీదన ఇంత ఆశ్రయం ఇస్తాము, మతం ఆధారంగా విభజనకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు ఈ రోజున మతం ఆధారంగా వివక్షకు, హింసకు లోనవుతుర్రు. ఇంత నిలువ నీడనిస్తాం ఈ దేశంలో అంటే ఎన్ని రాజకీయాలు జరిగినాయో మనం చూసినాం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను వాళ్ళ ప్రాణాలు పోని, వాళ్ళ ఈ ప్రాణాలు కావు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు వాళ్ళ యొక్క మానాలు కావు. ఏ రకంగా సిఐఏ పేరు మీద జరిగినటువంటి విధ్వంసం ఈ దేశం లోపల అల్లర్లు చేయడానికి, ఈ దేశం లోపల మళ్ళీ తుకుడే గ్యాంగుల ఎజెండా అమలు చేయడానికి సిఏఏను ఉపయోగించుకురో మనకు తెలుసు. 370 ఆర్టికల్ పేరు మీదన ఎంత విధ్వంసం సృష్టించారో మనకు తెలుసు. ఈరోజు కూడా కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి. ఇదే హైదరాబాద్ ఎంపీ మాట్లాడతాడు, యోగి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు,
మోడీ ఎంతకాలం ప్రధానమంత్రిగా ఉంటాడు, యోగి మఠంకి వెళ్ళిపోతాడు, యోగి గుట్టలకు వెళ్ళిపోతాడు, బదలా తీర్చుకుంటామని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఎంపీ ఇదే హైదరాబాద్లో ఉన్నాడు. ఇదే హమాస్ తీవ్రవాదానికి జై పాలస్తీనా నినాదం ఎత్తేసి పార్లమెంటు సాక్షిగా పాలస్తీనా తీవ్రవాదానికి మద్దతు ఇచ్చినటువంటి గొంతులకు కనీసం బంగ్లాదేశ్ లోపల మానవత్వం మంటగలిసిపోతుందన్నటువంటి స్పృహ లేదు. కనీసం ఖండన పంపడానికి, హిందువులను రక్షించండి అని ఒక ప్రకటన ఇవ్వడానికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా సెక్యులర్ పార్టీలకు నోరు రావటం లేదు. ఆలోచన చేయాల్సింది హిందూ సమాజం, ఆలోచన చేయాల్సింది భారతీయ సమాజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.